జరిగేటప్పుడు ఆ వానరులందరూ కూడా సముద్రాన్ని దాటుతున్నారా? వాళ్ళకి అంత శక్తి ఉన్నదా? లేకపోతే ఎలా జరుగుతుంది యుద్ధం? మరి రాముడు లక్ష్మణుడు మానవులు కదా, వాళ్ళు ఎవరు పుట్టుకురారు కదా, వాళ్ళు ఎలా వస్తారు లంకకి? ఎలా సాధ్యమవుతుంది యుద్ధం? రాముడు ఎలా చేస్తాడు రావణాసురుడిని? పెద్ద సందేహం వ్యక్తం చేసేది సీత. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఎంత చతురంగా, అతి చాతుర, వెంకట గుడి అతి చాతుర అంటాడు. సద్గుణములతో పాటు చాతుర్యం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఆ చాతుర్యం కూడా అవసరమే మనిషికి కదా. ఏమిటి ఆ చతురత అంటే, ఏ సమయానికి ఎవరి దగ్గర ఏది చెప్తే వాళ్ళ మనసు బాగుంటుంది, వాళ్ళ స్వాంతనం కలుగుతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే అంటే అమ్మ, ఈ దక్షిణ దిక్కుగా నేను వెతకడానికి వచ్చిన వానరులలో ఎవరు సముద్రాన్ని దాటలేకపోయారు, నేను ఒక్కడే దాటి వచ్చాను అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది సీతమ్మ చెప్పండి? ఇంకెవరు రారు కదా, మిగతా వాళ్ళు ఎవరు రాలేరు కదా. ఆ మాట చెప్పలేదు ఆయన, తనను తాను తక్కువగా చేసుకున్నాడు. ఏమంటాడంటే, అమ్మా అంత ప్రత్యవరోగ నాస్తి సుగ్రీవుడు అంటే సుగ్రీవుడి యొక్క సన్నిధిలో నాకంటే తక్కువ బలవంతుడు ఎవరు లేరు. అందరూ నాతో సమానులైనటువంటి వారు, నాకంటే ఎక్కువ బలము కలిగిన వారే సుగ్రీవుడి సైన్యంలో ఉన్నారు. నేను అలా నాకంటే తక్కువ బలం ఎవరికి లేదన్నాడు. కానీ నిజానికి చూసారా, బలం ఉన్నా శక్తి సామర్థ్యం ఉన్నా అక్కడ చెప్పలేదండి. ఎందుకు అలా కనుక చెప్తే అది కరెక్టింగ్ అయిపోతుంది కదా. సీతమ్మ మళ్ళీ